హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని ప్రహ్లాదుడు నవవిధ భక్తి స్వరూపాన్ని ఆవిష్కరించాడు. అందులో భగవంతుని యొక్క కథాశ్రవణము, భగవంతుని యొక్క గుణములు అనుభవించిన కారణం చేత కలిగిన ఆనందము లోపల పట్టక నిండిపోయిన బింది నుండి నీరు అంచుల వెంట కారిపోయినట్టు వాక్కుల రూపంలో ఆ భగవంతుని యొక్క సౌశీల్యం, ఆయన యొక్క కారుణ్యం ప్రవహిస్తే అది కీర్తనం. విష్ణోః స్మరణం, ఎప్పుడూ మనసులో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం. స్మరణం పాదసేవనం, భగవంతుని యొక్క పాదసేవ. పాదసేవనం అర్చనం, భగవంతుని యొక్క పూజ. అర్చనం, పాదసేవనం, అర్చనం ఇవన్నీ కూడా వరుసగా భగవంతుని యొక్క భక్తి స్వరూపాలు. శ్రవణముతో మొదలుపెట్టి శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం. భగవంతుడికి నమస్కారం చేయడం కూడా భగవంతుని యొక్క భక్తి విధానములలో ఒకటి. కాబట్టి వందనం, దాస్యం, భగవంతుని యొక్క దాస్యము, సఖ్యం, భగవంతుడితో స్నేహభావాన్ని పొంది ఉండడం, ఆత్మనివేదనం, చిట్ట చివర సమస్తము ఈశ్వరార్పణ కావించడం. ఈ 9 విధాలైన భక్తి మార్గాలకి కూడా తొమ్మండుగురుని ప్రతినిధులుగా చెప్తారు. శ్రవణం, భగవత్ కథ వినడానికి పరీక్షిత్. కీర్తనం, భగవంతుని యొక్క కథని అంత అద్భుతంగా తాను అనుభవించి భగవద్గుణములను వర్ణించగలిగినటువంటి స్థితికి శ్రీ శుకాచార్యుల వారిని, శుకబ్రహ్మని ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుని యొక్క గుణములు మనసులో స్మరిస్తూ ఉండడం, ఎడతెరిపి లేకుండా ఎప్పుడూ భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉండడానికి ప్రహ్లాదుడు గుర్తు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. ఏది చేస్తున్నా భగవంతుని మనసులో స్మరిస్తూ ఉండడానికి ప్రహ్లాదుడు ప్రతినిధి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, భగవంతుని యొక్క పాదసేవ చెయ్యడానికి లక్ష్మీదేవి. పాదసేవ చేయడం అంటే ఎప్పుడూ ఆయన అడుగుజాడలను అనువర్తించడం, నిత్యానపాయని అయి ఉండడం. ఆయనను ఆమె అనువర్తిస్తుంది. ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా ఆయన ఆశయ సాధన యందు ఆయనతో పాటుగా ఉంటుంది. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతారం తీసుకుని వస్తుంది. అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో పోతన గారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు మొక్త భీతులగుచు అంటారు. మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు. పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే నిత్యానపాయని అయి ఆయనని విడిచిపెట్టకుండా అనుగమించి అమ్మవారు సీతమ్మగా వచ్చింది. కాబట్టి ఆయన ఏ రూపంలో వచ్చినా ఆమె మాత్రం విడిచిపెట్టకుండా వస్తూనే ఉంటుంది. ఎంత వస్తుంది అన్నదానికి పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చూపించారు. భగవంతుడు వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తి బ్రహ్మచారి. బ్రహ్మచారి అయిన వామనమూర్తితో లక్ష్మీదేవి ఉన్నది అని చెప్పడం ఎట్లా కుదురుతుంది? గృహస్థాశ్రమంలో లేడు కదా వామనమూర్తి అంటే. బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాచాక్షుడు సాచ యోగి సమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అంటారు అష్టమస్కంధంలో. వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి పాదములు కడగడానికి బలిచక్రవర్తి బంగారు పళ్ళెం అక్కడ పెట్టి ఆయన పాదములు అందులో పెట్టితే కడిగి అప్పుడు 3 అడుగుల నేల దానం చేద్దాం అనుకుంటే భగవంతుని యొక్క అంటే వామనమూర్తి యొక్క పాదముల మీద తెల్లవారుజామునే లక్ష్మీదేవి వచ్చి వంగి నమస్కరించినప్పుడు ఆమె నుదుటిన ఉన్న కుంకుమ ముద్ర ఆయన పాదం మీద కనపడింది.
అంటే అంతటి నిత్యానపాయని, ఆయనను విడిచిపెట్టి ఆమె ఎప్పుడు ఉండదు. కాబట్టి పాదసేవనం, అర్చనం, ఈశ్వరార్చనము అంటే పృథు గారు ఆయనను ప్రతినిధిగా చెప్తారు. వందనం, వందనం అంటే ఆ నమస్కారం చేయడం అంటే ఆ భక్తిభావం అంటే భాగవతం దశమస్కంధంలో వర్ణిస్తారు అక్రూరుడు. దాస్యం, హనుమ ఎంత గొప్పవారైనా ఏదైనా కూడా ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే చేస్తారు. అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మకి ఉంగరం ఇచ్చిన ఘట్టంలో కూడా నేనింత గొప్పవాణ్ణి, నేను అంజనాసుతుణ్ణి, కేసరిసుతుణ్ణి, నేను హనుమని అని చెప్పరు. ఆ ఉంగరం ఇస్తూ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి అంటారు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అంటారు. దాసానదాసుడిగా ప్రవర్తించడంలో హనుమ. కాబట్టి దాస్యం, సఖ్యం, ఎతికే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసోఢుం అంటాడు భగవద్గీతలో. స్నేహితుడితో ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా కృష్ణ పరమాత్మతో ప్రవర్తించి భక్తిని నెరపినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి సఖ్యం, ఆత్మనివేదనం, సమస్తము సమర్పించడానికి బలిచక్రవర్తి. ఈ 9 భక్తి స్వరూపాలకి కూడా 9 ప్రతినిధులుగా చెప్తారు. ఈ 9 ప్రతినిధులుగా చెప్పినప్పుడు భగవత్ కథాశ్రవణం చేసేటప్పుడు భగవత్ కథకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత తెలిసున్న కథ అయినా ఆ కథ మళ్ళీ 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 వింటూ ఉంటే అంత సంతోషంగా ఉంటుందట. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తుంటే ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. దాని గురించి ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, భగవంతుడి కథ చెప్తుంటే ఎంతో సంతోషంగా ఆయన గురించి వింటూ ఉంటే శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని ఆయనే వచ్చి పక్కన కూర్చుని వింటున్నవాడిని తట్టి, ఏమయ్యా నా కథే చెప్తున్నారు అంటే నీ కథ అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారట. అంటే భగవంతుని కన్నా భగవంతుని యొక్క కథ మాధుర్యంగా ఉంటుంది అని. అటువంటి భగవత్ కథా శ్రవణము కూడా భక్తిలో అంతర్భాగము. అటువంటి శ్రవణమునందు ప్రధానమైన విషయాలలో ఒకటి స్థల పురాణాన్ని వినడం. ఏదైనా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రము యొక్క వైశిష్ట్యాన్ని పరిశీలించడం. భగవంతుడు అనేక అవతారములుగా కిందకొస్తాడు. అవతారము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజానికి భగవంతుడు మనందరం పుట్టినట్టుగా పుట్టవలసిన అవసరం ఆయనకు ఉండదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక మాటలు పుడుతున్నాడు అంటుంది. ఎందుకు అసలు ఆయన అలా అనేక పర్యాయాలు పుట్టడం, ఎందుకు అనేక మాటలు రావడం అంటే ఆయనే దానికి జవాబు చెప్పాడు భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుని యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి వారు, అంతటా నిండి నిబిడీకృతమైన భగవంతుణ్ణి ఈ మాంసచక్షువుతో చూడలేం కాబట్టి కరచరణాదులతో నేను మిమ్మల్ని మీరు నన్ను చూసినట్లుగా ఒక రూపంతో నాకు కనపడాలని ప్రార్థన చేస్తే భక్తుడు ఎటువంటి రూపంతో కనపడమని అడిగాడో కరుణామూర్తి అయి అటువంటి రూపాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చాడు. భక్తుల కోసం రావడం ప్రధానమైనటువంటి లక్షణం. రెండవ లక్షణం ధర్మ సంస్థాపనకు ఎప్పుడు ఎటువంటి అవతారము తీసుకోవాలో అటువంటి అవతారం తీసుకుంటాడు. రావణాసురుడు రామాయణ ఉత్తరకాండలో బ్రహ్మగారిని ఒక వరం అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణిలో మానుషాదయ అన్నాడు. నాకు దేవతల వలన మరణం ఉండకూడదు, ఏదో రాక్షసుల వలన మరణం ఉండకూడదు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు జాబితా అంతా చెప్పి
నేను మనుషుల చేతిలో నాకు మరణం ఉండకూడదని మాత్రం అడగను. ఎందుకని అడగనంటే వాళ్ళు గడ్డి పరకతో సమానం. అటువంటి మనుష్యులు నన్నేం చేస్తారు, కాబట్టి వాళ్ళ చేతిలో నాకు మరణం ఉండకూడదని వరం అడగనన్నాడు. అటువంటప్పుడు మనిషి గౌరవాన్ని నిలబెట్టడానికి తన సృష్టిలో అన్ని ప్రాణుల కన్నా గొప్ప ప్రాణి ఎవరు అంటే మనిషి ఒక్కడే. మిగిలిన ప్రాణులు పొందలేని 3 గతులు మనిషి పొందుతాడు. ఉత్తమ కర్మలు చేసి స్వర్గలోకం వరకు వెళ్ళిపోతాడు, దేవతా పదవులలోకి. పాపకర్మలు చేసి తిరియక్కైపోతాడంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగే ప్రాణి అయిపోతాడు. నాకు పుణ్యం వద్దు పాపము వద్దు అంటే జ్ఞానము కలిగి జ్ఞానాద్దేవత కైవల్యం, దాని వలన మోక్షమును పొందుతాడు. ఈ 3 మార్గములలో వెళ్ళగలిగిన వాడు మనిషి ఒక్కడే. అంత గొప్ప మనిషిని రావణాసురుడు తృణీకరిస్తే మనిషి గౌరవాన్ని నిలబెట్టడం కోసం మనిషిగా వచ్చి కేవల రావణ సంహారం చేయడం కోసం రామావతారం రాలేదు. రామావతారం వచ్చింది మనిషి కీర్తిని నిలబెట్టడానికి. అందుకే రావణ సంహారం అయిపోయిన తర్వాత దేవతలు వచ్చి అవతారాన్ని ఉపసంహారం చెయ్యమంటే ఆయన చెయ్యలేదు. చెయ్యకుండా రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను ఈ భూమి మీద 11,000 సంవత్సరములు ఉండి రాజ్య పరిపాలన చేసి ఒక మనిషి ధర్మానుష్ఠానము చేత ఎంత గొప్ప వాడు కాగలడో నిరూపణం చేస్తానని ఒక మనిషిగా ఉండిపోవడం కోసం, అటువంటి దుఃఖాన్ని అనుభవించవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ తతశ్చ 12 మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. ఆనాటి యుగంలో ఉన్న లక్షణం ప్రకారం 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కౌసల్య గర్భవాసం చేసి కటిక చీకటిలో పెరిగి 16 మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదు. అందుకని మనుష్యుడిగా ప్రభవించి గురు శుశ్రూష చేసి విద్యని పొందాడు. గురువుని ఆశ్రయించి గురువు యందు భక్తి ఉంటే తప్ప విద్య నిలబడదు. గురువుగారు పాఠం చెప్పినా ఆ పాఠం మనసులో నిలబడాలి అంటే గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు దేనికి అనుగ్రహిస్తాడు అంటే గురువు ఆకాశమంత నిండిపోయినవాడు. గురువుగారికి ఏం కోరికలు ఉండవు. ఏ కోరికలు లేని గురువుగారికి మీరు ఏమిచ్చి తృప్తిపరుస్తారు? వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు. ఆకాశమంత నిండిపోయిన గురువుకి మనం ఏమి ఇవ్వగలం అంటే గురువుకి ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. అందుకే మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి ఇవన్నీ చాలా చాలా గొప్పవి. ఈ దేశంలో ప్రత్యేకించి గురుభక్తి అన్న మాటకి అంత విశేషమైనటువంటి స్థానం ఉంది. రుక్మిణీదేవి అంతటిది అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. నాకు ఇంత ఉపకారం చేసిన ఓ గురువుగారు మీకు నేనేం చెయ్యగలను? అంజలి ఘటించదభూసురాన్వయమణి, 2 చేతుల తల మీద పెట్టుకుని మీకు నమస్కరిస్తానంతే. అటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుల దగ్గర చదువు నేర్చుకుంటే తప్ప విద్య నిలబడదు. అందుకే సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు రామాయణంలో. చదువు నేర్చుకున్నప్పుడు ఒక శక్తి వస్తుంది. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఒక జిల్లాకంతటికి అధికారిగా వస్తాడు. ఒక్క సంతకం పెట్టారంటే ఆయన ఎంత పెద్ద ఉపకారమైనా చేయగలరు. అలాగే ఆయన ఒక వైద్యుడయ్యాడు అనుకోండి, ఆయనని నమ్మి మనం తల్లినో తండ్రినో ఆయనతో పాటు శస్త్రచికిత్స గదిలోకి పంపించేస్తాం. తనని తాను మత్తెక్కిపోవడానికి, తన స్పృహ కోల్పోవడానికి ఏ మనిషి సిద్ధపడడం. కానీ వైద్యుడి దగ్గరికి వెడితే వైద్యుడు మత్తి ఇచ్చేసి ఒంటికి స్పృహ లేకుండా చేసేసిన ఆయన నాకు తిరిగి ఆరోగ్యం ఇస్తారన్న నమ్మకంతో స్పృహ కోల్పోవడానికి, కత్తులతో కోయించుకోవడానికి సిద్ధపడతాడు. అందుకే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది రుద్రాధ్యాయం. ఈశ్వరుడే, భగవంతుడే సాక్షాత్తు వైద్యుడిగా వచ్చాడు. వైద్యుడంటే అంత నమ్మకం. అటువంటి వైద్యుడుగా తయారు కాగలిగాడు అంటే గురువుగారి అనుగ్రహం. గురువులు పాఠం చెప్తే వైద్యుడయ్యాడు. గురువు పాఠం చెప్తే ఒక జిల్లాకు అధికారి అయ్యాడు.
ఇంత అధికారం పొందిన తరువాత, ఆ చదువు వల్ల ఇంత శక్తి వచ్చిన తరువాత, సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వశిష్ఠుడు పాఠం చెప్తే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు గొప్ప విద్వాంసులైన ఒక్క బాణాన్ని రాముడు అభిమంత్రించి విడిచిపెడితే సమస్త లోకములను లయం చేసేయగలడు. యుద్ధమే వస్తే రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయిట. ఎప్పుడు అక్షయ బాణతూణీరం నుంచి బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. ఎదురుగుండా 14,000 మంది ఖరదూషణాదులన్న రాక్షసులు, యువతల వైపు రాముడు ఒక్కడే. చిరునవ్వు చెక్కు చెదరకుండా బాణప్రయోగం చేశాడు. అది చూసి మోహించింది శూర్పణఖ. అది విశేషం రామాయణంలో. లోకంలో ఎవరైనా నవ్వుతూ ఉన్నప్పుడు అందంగా ఉంటారు, రాముడు యుద్ధం చేస్తుంటే అంత అందంగా ఉంటాడట, అంత గొప్పగా బాణాలు వేస్తాడట. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ, బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనచున్ గడకట్టి భేరికాడండ డడాండడాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంత శక్తివంతుడయ్యాడు. కారణం గురువులు పెట్టిన భిక్ష. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉపదేశం చేస్తే అన్ని అస్త్రములిస్తే రాముడు అంత గొప్పవాడయ్యాడు. రామాయణాన్ని రామాయణంగానే అర్థం చేసుకోవాలి. రాముడంతటి వాడు ఇది విశ్వామిత్రుడి ప్రజ్ఞ అని చెప్పాడు. కాదనడానికి మనమేమరం. ఇమౌస్మ మునిషార్దూలా కింకరౌ సముపస్థితవు అజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్మన్నాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి. గురువుగారు, నాకు మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తే సలహా, మీరు చెప్తే శాసనం. మీరు గురువులు, నేను రాజకుమారుణ్ణని చూడవద్దు, మీరు నన్ను శాసించాలి. మీరు ఏమో రామా నా చెప్పులు అక్కడ పెట్టు అన్నా కూడా నాకు గౌరవమే. మీరు నాకు పని చెప్పడం గౌరవం తప్ప ఏ పని చెప్పారన్న దానితో సంబంధం లేదు. కింకరౌ సముపస్థితవు, మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కింకరుణ్ణి, మీ సేవకుణ్ణి, దాసానదాసుణ్ణి. మీరు పెట్టిన భిక్ష ఈ విద్య నాకని చెప్పుకున్నాడు రాముడంతటి వాడు. ఆ గురువులు చెప్పినటువంటి విద్య గుణముగా మారాలి, లోకహితము కొరకు పనికొచ్చేటట్టుగా చెప్పాలి గురువు. అందుకే అంత అస్త్రప్రయోగం చెయ్యగలిగిన శక్తి రాముడికున్నా ఎప్పుడు స్వార్థానికి వాడుకోలేదు. అంత సంయమనంతో ప్రవర్తించాడు. అట్లా తయారు కాకపోతే సమాజము భ్రష్టమైపోతుంది. అందుకని రాముడి యొక్క చదువు అంతా గుణములుగా మారింది అసలు రామాయణం. అందుకే మొట్టమొదట నారదుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అడిగింది ఆ 16 గుణముల గురించి అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నలసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందెవరున్నాడు అని అడిగితే రామాయణ కథ చెప్పాడప్పుడు నారదుడు సంక్షేప రామాయణంగా. అటువంటి రామచంద్రమూర్తి దేవాలయం ఇక్కడ విరాజమానమయ్యున్న కారణం చేత మనం చక్కగా రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే రాముడు వచ్చిన తర్వాత రామబంటు రావడం కాదు, రామబంటు వచ్చిన తర్వాత రాముడు రావడం. ఆయనకి హనుమ అంటే అంత ప్రీతి. నిజానికి హనుమ గురించి రాముడి గురించి చెప్తూ హనుమాన్ చాలీసా వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. ఒక ఇనప గొట్టాన్ని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేశారనుకోండి, కొంతసేపు అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేశారు. ఎవరో అటుగా వెళ్ళిపోతూ ఇదేమిటి దారికి అడ్డంగా ఉంది, గొట్టం తీసి పక్కన పడేద్దామని చేత్తో చటుక్కొని పట్టుకున్నాడు. చెయ్యి కాలింది. ఇనపగొట్టం కనపడుతుంది కానీ ఇనపగొట్టంలో ఉన్న వేడి కనపడుతుందా? కనపడదు. రాముడి గురించి చెప్తే హనుమ గురించి చెప్పినట్టు, హనుమ గురించి చెప్తే రాముడి గురించి చెప్పినట్టు. ఎందుకనంటే ఉత్తరకాండలో ఓ మాట అంటారు, రామచంద్రమూర్తికి ఒక లక్షణం ఉంది. ఎవరైనా రాముడికి చిన్న ఉపకారం చేశారనుకోండి, ఆయన రుణం ఉంచుకోడు. కథంచితుపకారీణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు అయోధ్యకాండలో. అయోధ్యావాసులందరూ రాముడు ఎవరు చిన్న ఉపకారం చేసినా గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారం చేసేస్తాడు. అందుకే రామాయణంలో అందరికీ ప్రత్యుపకారం చేశాడు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం హనుమని గట్టిగా కౌగిలించుకొని
మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపీః నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నాడు. హనుమ, నీవు చేసిన ఉపకారములకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. ఎందుకనంటే రామాయణ మాల రెండు కింద విడిపోయింది. కారణం, రాముడు సీతమ్మ ఇద్దరు విడిపోయారు. సీతమ్మ ఎక్కడుందో రాముడికి తెలియదు, రాముడు ఎక్కడున్నాడో సీతమ్మకి తెలియదు. అటువంటప్పుడు ఇద్దరినీ మళ్ళీ కలిపిన వారెవరు అంటే హనుమ. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మెడలో పుష్పహారం వేసుకున్నప్పుడు రెండు వైపులా హారం కలుస్తుంది, మధ్యలో పుష్పగుచ్చం ఉంటుంది. ఆ పుష్పగుచ్చం రెండు వైపుల దండని కలిపినప్పుడు సీతారాముల్ని కలిపినటువంటి గుచ్చం స్వామి హనుమ. హనుమ అంటే రామచంద్రమూర్తికి అంత ప్రీతి. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే అవతార పరిసమాప్తి చేసేసే ముందు కూడా హనుమ దగ్గరికి వెళ్ళి చెప్పారు, హనుమ, నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాను, నువ్వు నాతో వచ్చేస్తావా, సరయూ నదీ ప్రవేశానికి ఉంటావా అని అడిగారు. అడిగితే హనుమ ఒక మాట అన్నారు, నాకు మీరొకటి మీ కథ ఒకటి కాదు, ఎంతకాలము మీ కథ చెప్పబడుతుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటాను అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి హనుమని ఆదేశించారు, ఎక్కడెక్కడైతే నా కథ చెప్పబడుతూ ఉంటుందో అక్కడక్కడికి నువ్వు వెడుతూ ఉండాలి, వెళ్ళి నువ్వు కూర్చోవాలి. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భస్మవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. కూర్చుని తల వంచుకొని ఆనంద భాష్పాలు కన్నుల వెంట కారిపోతుండగా స్వామి కథ వింటారట. హనుమ వచ్చారు అంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. అందుకే మీరు రామాయణం పరిశీలనం చేస్తే హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళు బతుకుతారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి రామాయణాన్ని, అది రామాయణానికి ఉన్న గొప్పతనం. మొట్టమొదట సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి భయపడిపోయి పారిపోతూ ఉంటాడు. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమత అని కిష్కింధకాండలో సుగ్రీవుడు ఎందుకు ఇలా భయపడతామని చెప్పి పరాకు చెప్పి రామలక్ష్మణులతో మాట్లాడి రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి కలిపిన కారణం చేత వాలి వధ చేసి సుగ్రీవుడికి రొమని రాజ్యాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి. కాబట్టి సుగ్రీవుడు బతికాడు. హనుమ వచ్చారు, సుగ్రీవుడు బతుకుతాడు. మళ్ళీ ఎవ్వరూ వెళ్ళలేనటువంటి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ దర్శనం చేసి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్నిచ్చి సీతమ్మ ప్రాణములు నిలబెట్టిన వారు హనుమ. మళ్ళీ అవతల వైపు నుంచి తిరిగి వచ్చినప్పుడు సుగ్రీవుడిచ్చిన వేళ అయిపోయింది, వెనక్కి వెడితే చంపేస్తాడని వానరులు భయపడుతుంటే దృష్ట్వా సీతేతి వ్యక్రాంత సంక్షేపేనంజవేదయత్, సీతమ్మ దర్శనం అయింది అని చెప్పి వానరుల ప్రాణములు నిలబెట్టిన వారు హనుమ. సీతమ్మ జాడ కనపడక తల్లడిల్లిపోతున్న రాముడికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టిన వారు హనుమ. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే సుగ్రీవుడు అగ్నిప్రవేశం చేస్తాడు. అట్లా జరగకుండా సుగ్రీవుడి మాట నిలబడేటట్టు చేసిన వారు హనుమ. కాబట్టి సుగ్రీవుడు బతికాడు. భరతుడు 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి రాముడు వస్తున్నాడన్న వార్త వినకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. భరతుడి దగ్గరికి వెళ్ళి రాముడు పుష్యమీ నక్షత్రంలో వస్తున్నాడని చెప్పి భరతుడి ప్రాణములు కాపాడిన వారు హనుమ. హనుమ ఎక్కడ కనబడితే అక్కడ ప్రాణములు రక్షింపబడతాయి. అటువంటి హనుమ వచ్చి హనుమ వెనక సీతారామ లక్ష్మణులు రావడం, ఈ క్షేత్రమునందు విరాజమానులై ఉండడము అంటే ఎంత ప్రీతిపాత్రంగా త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ యుగంలో ఉండడన్న మాట ఉండదు. ఆ భగవదంశ ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. అటువంటి స్వామి ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో వెలిసి ఉండడం ఒక గొప్ప విశేషం. భగవంతుడికి అనేక అవతారములు ఉంటాయి. నేను అక్కడ ప్రారంభం చేశాను. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పడం కుదరదు. పాల కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇందులో నెయ్యి ఎక్కడ ఉంది అని అడిగితే పాల అంతటా నెయ్యి ఉంటుంది. ఒక చోట నెయ్యి ఉండి ఒక చోట నెయ్యి ఉండకపోవడం అన్న మాట ఉండదు. అట్లాగే భగవత్ తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. విష్ణు అన్న మాటకి అర్థం వ్యాపకత్వము అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్నవాడు అని. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒకచోట ఒక రూపం తీసుకోవాలి అంటే భక్తుడి మాట కోసం తీసుకుంటాడు,
రాక్షస సంహారం చేసి ధర్మం నిలబెట్టడానికి తీసుకుంటాడు. దీన్ని బాగా అర్థం చేసుకుంటేనే సనాతన ధర్మం బాగా అర్థమవుతుంది. ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడు. ఆయన ఇందుకలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటున్నాడు సప్తమ స్కంధంలో. విష్ణువు అంతటా ఉన్నారు నాన్నగారు, మీరు లోపల చూడండి, బయట చూడండి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా వ్యాపించినటువంటి లక్షణమేదో అదే విష్ణుతత్వం. అంతటా ఆయన ఉన్నారు 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 అంటున్నాడు ప్రహ్లాదుడు. కానీ అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటుంటే ఆయన ఎక్కడా లేడు 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 అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంటున్న హిరణ్యకశిపుడు నువ్వు అంతటా ఉన్నాడంటున్నావు కదా, నువ్వు ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఎక్కడున్నాడో నాకు చూపించమన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడి చేతి వేలు ఎక్కడైనా ఆగచ్చు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి విష్ణువు బయటికి రావాలి, ఒక రూపంతో రావాలి. అది పెద్ద కష్టమేం కాదు. ఆయన ఏ రూపంతోనైనా రాగలరు. అసలు యథార్థమైన ఆయన రూపమేదో దానితో విష్ణుస్వరూపంగా ఎలా ఉంటారో అలా రాగలరు. విష్ణుస్వరూపం ఒక రూపాన్ని పొందితే పూర్ణముగా ఎలా ఉంటుందో భాగవతంలో దశమస్కంధంలో వర్ణిస్తారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. శంఖచక్ర గదా పద్మాలతో పట్టుపీతాంబరం కట్టుకొని ఆ కౌస్తుభం అనేటటువంటి మణిని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మగా వచ్చి ఇచ్చు హిరణ్యకశిపుడు ఎక్కడ వేలు పెడితే అక్కడ. కానీ బ్రహ్మగారు వరాలిచ్చారు హిరణ్యకశిపుడికి. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులీని జీవనములోకాధీశ ఇప్పింపవే అని అడిగాడు బ్రహ్మగారిని. నేను భూమి మీద కానీ గాలిలో కానీ అగ్నిలో కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ అస్త్రము చేత కానీ శస్త్రము చేత కానీ దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ మరణించకూడదన్నాడు. అక్కడ బ్రహ్మగారు ఇచ్చిన మాట నిజం చెయ్యాలి. ఇక్కడ ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని చెప్తున్నాడు భక్తుడు. ఇప్పుడు ఎక్కడ హిరణ్యకశిపుడి వేలాగితే అక్కడి నుంచి రావాలి. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతున్ సత్వరుడై రాక్షసుండుని బంధింప. ఆ కొడుకుని ధిక్కరించి మాట్లాడుతున్నాడు. లేడు, అంతటా లేడు, ఎక్కడున్నాడో చూపించు అంటున్నాడు. అప్పుడు రావాలి. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప. శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అందుకని బ్రహ్మగారిచ్చిన వరాలకి మినహాయింపుగా కింద మనుష్య శరీరం, పైన సింహం ముఖం, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, పైన కాదు కింద కాదు, తొడల మీద, బ్రతికున్నవి కాదు మరణించినవి కాదు, కోసేస్తే బాధుండదు, పెరుగుతుంటాయి కాబట్టి గోళ్ల చేత నరుడు సింహము నరసింహావతారమై హిరణ్యకశిపుణ్ణి వధించి మిగిలిన రాక్షసులందరినీ కూడా వధించారు. అంటే ఒక రూపముతో భగవంతుడు కిందకొస్తే అవతార అంటారు. తార అంటే నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. కానీ మనం చూస్తే ఎలా అనిపిస్తుంది? మిడుకు 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 అంటూ కనబడుతుంది. నిజంగా అటువంటి తార కిందకు వచ్చింది అనుకోండి, ఈ భూమిని కప్పేస్తుంది. మనం ఎవరు ఉండం చూడడానికి. కానీ అప్పుడు ఆ తార మనం చూడాలి అంటే ఈ మాంసచక్షువు చేత చూడడానికి ఒక రూపంతో కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం చూడగలం. అంతటా నిండిపోయిన భగవంతుణ్ణి చూడమంటే జ్ఞాని తప్ప ఇతరులు చూడలేరు. అటువంటప్పుడు అందరి కోసం భగవంతుడు ఒక రూపంతో కిందకి దిగుతాడు. అలా కిందకి దిగినటువంటి కారుణ్యం ఏదుందో దాన్ని అవతారమని పిలుస్తారు. అటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. ధర్మ సంరక్షణ కోసమని విష్ణుమూర్తి ఎన్నో అవతారములు ఎత్తారు. అందుకే వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ
వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆ వెంకటేశ్వరుడే ప్రధానమైనటువంటి 10 అవతారములను ఎత్తాడు అన్నమాచార్యుల వారు. అందుకే చేతిని అడ్డు పెట్టి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువకు మంచి చెయ్యి అంటూ ఆ చేతిలో దశావతారాల్ని చూపించారు. అంటే చేతిని అడ్డుపెట్టి దశావతారాలు చూపించడము అంటే పరిపూర్ణావతారం కృష్ణావతారం. పరిపూర్ణావతారం అని ఎందుకు పిలుస్తారంటే అవతారముల యందు భేదములుంటాయి. అంశావతారము, అంశావతారము, ఆవేశావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారము, ఇలాగా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అన్ని అవతారముల యొక్క తేజస్సు కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారమునకు కొనసాగింపే వెంకటేశ్వరావతారం. ఎందుకనంటే వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవి చెలికెత్తెలు మీరెవరు అని అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పినప్పుడు ఆయన ఎవరో ఆయనే చెప్పుకున్నారు. అనుబంధం ఉన్నవాడెవరు? కృష్ణ పరమాత్మ. అంటే పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం యొక్క కొనసాగింపే వెంకటేశ్వరావతారం. మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వరావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన అవతారాల్లో ధర్మం తప్పిన, విశేషంగా పాపం చేసిన సంహరిస్తాడు ఆయుధం పట్టుకుని. ఇక సంహార ప్రక్రియ యందు కోట్ల మంది యొక్క నెత్తురు ప్రవహింపచేస్తాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి సారథ్యం వహించి ఎంతమంది తెగటారిపోయేటట్టు చేశాడు. అధర్మాన్ని చీల్చి చెండాడేస్తాడు. కానీ ఒక్క వెంకటేశ్వరావతారంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే చంపడు. ఎందుకు చంపడు అంటే కారణం ఒక్కటే. మిగిలినటువంటి యుగాలలో కలిపురుషుడికి ఒక శరీరం ఉంది, ఒక రూపం ఉంటే నామము తెలుస్తుంది, నామము చెప్తే రూపం తెలుస్తుంది. నేను కుండ అన్నాను అనుకోండి, మీకు వెంటనే కుండ అంటే మట్టితో చేసినది, గుండ్రంగా ఉండేది, అందులో నీళ్లు పోసుకుంటే చల్లగా అయ్యేట్టు చేసేది అని గుర్తొస్తుంది. కుక్క అన్నాను అనుకోండి, కుక్క రూపం గుర్తొస్తుంది. నేను కుక్క చూపించి ఇది ఏమిటండి అన్నాను అనుకోండి, కుక్క అంటారు. రూపం చూపిస్తే నామం చెప్తారు, నామం చెప్తే రూపం గుర్తొస్తుంది. పూర్వం రాక్షసులకు రూపాలు ఉండేవి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు రూపము లేదు. రాక్షసులు ఎక్కడుండాలి అంటే బ్రహ్మదేవుడి నిర్ణయం ఏమిటంటే మనుష్యుల యొక్క మనస్సుల యందు స్థానం ఇచ్చాడు. మీరు మనుషుల యొక్క మనసులో ఉండండి అని. ఏ మనుషుల యొక్క మనసులో కలిపురుషుడు ఉండలేడంటే ఎప్పుడూ గురు సంపర్కంతో, ఎప్పుడూ గురువు చెప్పిన మంచి మాటలను వినడం, జ్ఞాపకం తెచ్చుకోవడం చేసేటటువంటి మనసుల యందు కలిపురుషుడు ఉండలేడు. గురుభక్తి లేదనుకోండి, మంచి విషయాలను మనసు ఆశ్రయంగా పొందలేదనుకోండి, కలిపురుషుడు విజృంభిస్తాడు ఆ మనసులో. అప్పుడు మనిషే రాక్షసుడు అవుతాడు. ఎంతమందిని చంపడానికి వెనకాడడు, ఎంత పైశాచికంగా ప్రవర్తించడానికి వెనకాడడు. అటువంటి పశు ప్రవృత్తిని పొందుతాడు. కారణం, పాపమును పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది కలియుగంలో. అందుకే భాగవత ప్రారంభంలోనే అసలు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు అందరూ కలిసి కూర్చున్నప్పుడు సూతుడు వస్తే అలసులు మందబుద్ధియుతులు అల్పతనాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు ఇది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడమో ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటే భాగవతం చెప్పారు. అంటే కలియుగంలో కలిపురుషుడు ఎదురుగుండా కనపడడం. రాక్షసులే మనుష్యుల మనసులలో ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషుల్ని చంపేస్తారు? రాక్షసుల్ని చంపేయాలంటే రాక్షసుడు మనిషి మనసులోంచి తొలగిపోయేటట్టు చెయ్యాలి. అది చెయ్యగలిగిన వాడు ఎవరు? గురువు ఒక్కడే చేయగలడు. అట్లాంటి గురువుగా వచ్చి కలియుగాన్ని ఉద్ధరించడం కోసమే ఒకే పరమాత్మ శివుడు విష్ణువు అన్న పేర్లతో 2 సార్లు జగద్గురు స్వరూపాన్ని పొందాడు. మీరు అందుకే కాలాన్ని పరిశీలిస్తే ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణావతారం వస్తుంది. ఎందుకు అట్లా రావడం? ఆయన అలా కాలం ఎందుకు నిర్ణయించుకుని రావాలి? ఆయన కాకతాళీయంగా పుట్టడు కదా. ఆయన ఎందుకు అలా వచ్చాడు అంటే అన్ని మాసములలోకి శ్రావణ మాసం బాగా చీకటి. సంస్కృతంలో నభోమాసం అంటారు.
నల్లటి నీరు నిండిన మబ్బులు కిందకొచ్చేసిన కారణం చేత చీకటిగా ఉంటుంది. అందున కృష్ణపక్షం ఇంకా చీకటి. కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి చీకటి. అష్టమి నాటి అర్ధరాత్రి వేళ ఇంకా చీకటి. అంటే భూమి మీద మనుష్యులందరికీ కటిక చీకటి. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి, దక్షిణాయనం కాబట్టి దేవతలకు చీకటి. ఇక అంతకన్నా చీకటి ఉండే అవకాశం లేదు. అంత కటిక చీకటిలో కృష్ణం వందే జగద్గురుం. గురువు అంటే దీపం. దీపానికి గురువుకి తేడా ఉండదు. దీపం చీకటి తీసేస్తుంది, గురువు అజ్ఞానం తీసేస్తాడు. అందుకని గురుస్వరూపంగా అర్ధరాత్రి వేళ రావడానికి కారణం అది. అందుకు భగవద్గీతనిచ్చాడు. మళ్ళీ 12 నెలల కాలంలో అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణం నుంచి భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. 6వ నెల మాఘమాసం ఇప్పుడు నడుస్తోంది. ఈ కృష్ణపక్షం చివరికి చతుర్దశి వచ్చేటప్పటికి మళ్ళీ అర్ధరాత్రి వేళ శివుడు లింగస్వరూపాన్ని పొందుతాడు జ్యోతిస్వరూపంగా. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. మళ్ళీ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఆ శివుడు పెద్ద జుత్తుతో ఉంటే నమ కపర్దినీచ పరమశివుడు, వ్యుప్తకేశాయచ బోడిగుండుతో వస్తే శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారిగా జగద్గురువుగా పరమేశ్వరుడే వచ్చి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాడు. అంటే గురువులు వచ్చి అజ్ఞానమును తొలగిస్తే మనసులలో ఉన్న రాక్షసుడు తొలగిపోతాడు. అందుకే కలియుగంలో పరమేశ్వరుడు గురువుగా వస్తాడు. వెంకటేశ్వరావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పాపము చేసినటువంటి వాడి ప్రాణములు ఉగ్గడించడం. ఆ పాపము రోగముగా మారుతుంది. వెంకటాచల మాహాత్మ్యము అని తరిగొండ వెంగమాంబ గారు అద్భుతమైనటువంటి కావ్యం రచన చేశారు. వెంకటేశ్వర స్వామి ఉయ్యాల్లో ఊగుతుండేవారు. ఆవిడ ఇంట్లో ఉయ్యాల ఊగుతుంటే ఆవిడ ఆయనకి పురాణం చెప్పేవారు. ఆయన కథ ఆవిడికి చెప్తుండేవారు, ఆయనకే చెప్పేవారు. చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకొని చెక్కిట చెయ్యి చేర్చి వింటూ ఉయ్యాల ఊగుతూ ఉండేవారు. అంత బాగా చెప్పేవారు తరిగొండ వెంగమాంబ గారు. అంత భక్తురాలు. ఒకరోజు తెల్లవారుజామున సుప్రభాతం ప్రారంభమైపోయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటున్నారు. అయ్య బాబోయ్, ఇక్కడ ఉండిపోయానని వెంకటేశ్వర స్వామి ఉయ్యాల్లోంచి దూకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి పోతావు, పద్యం పూర్తవలేదని పంచె పట్టుకున్నారు తరిగొండ వెంగమాంబ గారు. ఆ పంచె చిరిగిపోయింది. ఇలాగే వెళ్ళిపోతాడు, సుప్రభాతం అయిపోయింది వెళ్ళిపోయాడని ఆవిడ మడత పెట్టి పూజ గదిలో పెట్టారు. అర్చకులు తెర తీశారు. పంచె చిరిగిపోయి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. దొంగలు పడ్డారేమోనని అంతరాలయం అంతా చూశారు. ఆనంద నిలయంలో ఎవరు లేరు. ఏమిటి ఇలా ఉందని ఆలోచిస్తే ఆయన దగ్గర ఇంత స్వాతంత్రం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఇంకెవరికి లేదు. ఆవిడని అడుగుదామని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆవిడ చాలా సులువుగా తెల్లవారుజాము వరకు భాగవతం విన్నాడు. ఉయ్యాల్లోంచి దూకి సుప్రభాతం అయిపోతోందని వెళ్ళిపోతుంటే పంచె పట్టుకున్నాను, చిరిగిపోయింది, ఇదిగో ఆ పూజ గదిలో పెట్టాను, ఆ ముక్క పట్టుకుపోండి ఆవిడ. అంటే అంత భక్తపరాధీనుడు. ఇప్పటికీ మీకు వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాతల తరిగొండ వెంగమాంబ గారి సజీవ బృందావనం. ఆవిడ సజీవ సమాధి, శరీరంతో ఉండగానే అందులోకి వెళ్ళిపోయారు. ఆవిడ బృందావనం ఉంటుంది. తిరుపతి దేవస్థానముల వారు ఇప్పుడు చాలా ఆహ్లాదకరంగా అదంతా తీర్చిదిద్దారు. ఒకప్పుడు పాఠశాల ఉండేది, ఇప్పుడు ఎంత గొప్పగానో తీర్చిదిద్ది ధ్యాన మందిరం కట్టారు. ఇంకా ఎందుకనో మరి ప్రారంభం చేయలేదు. అంత గొప్ప తల్లి ఆవిడ వెంకటాచల మహాత్మ్యం రాశారు. అందులో లక్ష్మీ వెంకటేశ్వర సంవాదం అని ఒక ఘట్టం. ఆ ఘట్టంలో వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో చెప్తాడు, ఈ కలియుగంలో ప్రజలు కలిపురుషుడి ఉద్ధతి చేత పాపములు చేస్తారు. ఆ పాపములు రోగములుగా మారతాయి. ఆ రోగముల బాధ అనుభవించలేక తాను ఏ పాపం చేసి డబ్బు సంపాదించాడో ఆ డబ్బే నేను నిలువు దోపిడీ ఇచ్చేస్తాను, కొండకొచ్చి హుండీలో వేసేస్తానని మొక్కుతాడు. నాకు ఇష్టం లేకపోయినా
తత్పాపరూపమైనట్టి ధనము కొండ మీదకు రప్పించి, అది నిజానికి పాపరూపమైన ధనం, దాన్ని తెప్పించి కొండ మీద హుండీలో వేస్తే ఆ ధనం చూసి నేను నిజానికి సంతోషించను. ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయంటే నేనేం ఆనందపడిపోను. నిస్పృహుండనగుచు నేను చాలా బాధపడతాను. పాపాలు చేయడం ఎందుకు, సంపాదించడం ఎందుకు, ఈ రోగాలు తెచ్చుకోవడం ఎందుకు, ఈ మొక్కులు మొక్కడం ఎందుకు, తెచ్చి వెయ్యడం ఎందుకు అని బాధపడతాను. అంటే లక్ష్మీదేవి అంది, మరి మీరు ఇక్కడ కుబేరుడికి వడ్డీ కట్టాలి కదా, మీరు ఇక్కడ ఉంటే నిర్వహణ జరగాలి కదా, ఎలా నడుపుతారని అడిగింది. ఆయన అన్నారు, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను గైకొని, హుండీలో పుణ్యాత్ముడు ధర్మాత్ముడు రూపాయి వేస్తున్నప్పుడు నేను చెయ్యి పెట్టి తీసుకుంటాను, నాకు ధర్మాత్ముల డబ్బు కావాలి, అది నేను తీసుకొని ధనదుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడికి వడ్డీ చెల్లించి ఇలను వింతలీల చేయుచునుండదననుచు మచ్చికను బలికే, నేను ఇక్కడ ఉండి వ్యవహారం నడుపుతానని వెంకటేశ్వర స్వామి చెప్పారు. అందుకే పాపములు తీసేయడం కోసం తలను వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి కేశఖండనము, అది కేవలం జుట్టు తీసే ప్రదేశం కాదు, అది కళ్యాణ కట్ట. అది మన పాపములను తొలగిస్తుంది, తొలగించి అనుగ్రహిస్తాడు. అందుకే అంత దయతో కూడినటువంటి అవతారము ఇత పూర్వము రాలేదు. ఇక పైన అంత దయతో వస్తాడు, ఎంత పాపం చేసినా క్షమించేస్తాడు, క్షమించేసేసి అవతల వారిని అనుగ్రహిస్తాడు అని చెప్పడం సాధ్యం కాని అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రి లాంటి కొండ లేదు, వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దైవము లేడు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః, పాపములను కాల్చివేయగలిగిన శక్తికి వేం కట అని పేరు. వేం అంటే పాపము, కట అంటే తొలగించుట. వెంకటేశ్వరుడు పాపములను హేళగా తొలగించేటటువంటి వాడు వెంకటేశ్వరుడు. అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. మేమిక్కడ ఇన్ని పాపాలు చేస్తుంటే అంత ఓర్పుతో అంత ప్రేమతో మీ దయకి హద్దు లేదు. దయామృత తరంగిణ్యాస్తరంగై వివసీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. తన దృక్కుల యందు దయచేత లోకములనన్నింటినీ చల్లగా ఉండేటట్టు చేస్తుంటాడు. అంత కారుణ్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడి అవతారం లాంటి అవతారం ఇక మనకి కనపడదు. అందుకే నిన్ను మనసులో స్మరించకుండా ఉండడం వెంకటేశ్వర సాధ్యమవుతుందా అని అంటారు. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష. ఒక పక్కన కలియుగమా, ఓ పక్కన కలిపురుషుడేమో రాక్షసుడిగా మనసులో కూర్చుని పాపాలు చేయిస్తుంటాడా, ఆ పాపాల వలన ఎక్కడ లేని బాధలు పడుతుంటారా. ఒక పక్క కలిపురుషుడు ఇక్కడ విజృంభిస్తూ ఉంటే నేనేమో ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే వీళ్ళని ఎవరు కాపాడతారు. అందుకని నేను వైకుంఠం వదిలిపెట్టి స్వామి పుష్కరిణి పక్కన పద్మపీఠం మీద నిలబడతానన్నాడు ఆయన. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. అందుకని శ్రీవైకుంఠం విడిచిపెట్టి ఆ స్వామి పుష్కరిణి తటంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. నిజానికి వెంకటేశ్వరావతారం గురించి చెప్తూ వ్యాసుల వారు పురాణంలో ఒక అద్భుతమైన మాట అంటారు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. అది విశ్వకర్మ చెక్కలేదు, దేవతలెవ్వరూ దానిని తయారు చేయలేదు. మన అదృష్టం ఏమిటంటే ఏ భగవంతుని యొక్క కాలి చిటికిన వేలి గోటి చివరి భాగమున ఉండేటటువంటి కాంతులు కూడా కొన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ చూడడం సాధ్యం కాదు. అటువంటి పరమాత్మని ఆపాదమస్తకం చూడడానికి అనుగ్రహం చేశాడు కలియుగంలో. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖప్రభావళింజేరి భవాంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ ననుపెంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు క్రూరుడు భాగవతంలో.
ఆయన కాలి గోటి కాంతి చూడలేం. అటువంటి వాణ్ణి ఆపాదమస్తకం చూస్తున్నాం కలియుగంలో. మనం ఎంత అదృష్టవంతులం. అది ఎవరూ చెక్కలేదు. మీరు పురాణం చదివితే వెంకటేశ్వరుడు నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడినట్టు చాలా కాలం మాట్లాడాడు. ఆ కొండ మీద తిరిగాడు. ఆయన ఆదివరాహస్వామికి వరం ఇచ్చాడు. ఆయన దగ్గర స్థలం పుచ్చుకున్నాడు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం. నేను నీకు వరం ఇస్తున్నాను, ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం నీకేనని ఆదివరాహస్వామికి వరం ఇచ్చి ఆయన దగ్గర భూమి పుచ్చుకున్నాడు. అందుకనే ఇప్పటికీ శ్రీనివాస గద్యలో వరాహక్షేత్రే అంటారు, దాన్ని వరాహక్షేత్రం అంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి పరమదయాళువై తనంత తానుగా నోటితో మాట్లాడడం ఒక ప్రత్యేకమైన సందర్భంలో మానేశాడు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను దాన్ని చెప్పడానికి సిద్ధంగా లేను. ఆయన ఒక భంగిమ పట్టి నిలబడ్డాడు. అది కేవలం తనంత తానుగా ఆయన పట్టిన భంగిమ తప్ప అది విగ్రహం కాదు, అది చెక్కినది కాదు. తిరుమలలో ఒక వృద్ధ అర్చకులు ఒక ఆయన ఉండేవారు. ఒకప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను, ఏమండి వెంకటేశ్వర స్వామి గురించి వ్యాసుల వారిది విగ్రహం కాదు, సాక్షాత్తు నారాయణుడని ఒకటికి 10 మాటలు చెప్పారు కదా, మరి అటువంటప్పుడు ఆయనలో కూడా అప్పుడప్పుడు చాలా సంతోషం కానీ చిన్నబుచ్చుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా కనపడతాయా, మీకు అట్లా ముఖ కవళికలలో తెలుస్తుందా అని అడిగాను. అడిగితే ఆయన నవ్వి స్పష్టంగా కనపడుతుందండి కోటేశ్వరరావు గారు, ఒక్కొక్క రోజున మేము సుప్రభాతం చదివి తలుపులు తీస్తే ఇంత ముఖం చేసుకుని ఉంటాడు, ఎంత సంతోషంగా ఉంటాడో. అప్పుడు మేము అనుకుంటాం, కొండకి ఎవరో ధర్మాత్ముడు వస్తున్నాడు, ఎవరో పుణ్యాత్ముడు వస్తున్నాడు. ఆయన వివిఐపి ఆ వెంకటేశ్వరుడి దృష్టిలో ఆయన వస్తున్నాడు ధర్మాత్ముడు, ఆయన వస్తున్నాడు పుణ్యాత్ముడు. అందుకని వెంకటేశ్వరుడి ముఖం ఇంత అయిపోతుంది. ఓ రోజో 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ సుప్రభాతం పలికి తెర తీస్తారు. కొంచెం బెంగబెట్టుకున్న వాళ్ళే ఉంటాట. ఓహో, ఆ వచ్చిన పుణ్యాత్ముడు ధర్మాత్ముడు కొండ దిగిపోయాడు, అందుకని చిన్నబుచ్చుకున్నాడు అనుకుంటారట. ఆయన ముఖంలో స్పష్టంగా కనపడతాయండి సంతోషం. ఎవరో భక్తుడు వెళ్ళిపోయాడన్న విచారం ఆయన ఎందుకు కనపడుతూ ఉంటుందన్నారు ఆయన. అంటే వెంకటేశ్వర స్వామి కేవలము విగ్రహము కాదు, అది సాక్షాత్ నారాయణ స్వరూపము. కలియుగంలో మన అంత అదృష్టవంతులు లోకంలో ఎవరు ఉండరు. అటువంటి నారాయణమూర్తిని ఈ మాంసచక్షువుతో ఆపాదమస్తకం మనం చూడగలుగుతున్నాం. మన కోసం లంగోటా కట్టుకుని అభిషేకం చేయించుకుంటూ చూడడానికి అవకాశం ఇచ్చాడు. సళ్ళింపు అని అన్నీ తీసేసి చూడడానికి అవకాశం ఇచ్చాడు. పూలదండలు కట్టుకుని పూలంగి సేవ అని ఇచ్చాడు. కొయ్యమూర్తిని పెట్టుకుని ఇంత కొయ్యమూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మీరు ఉత్సవం చేస్తే తీసుకుంటాడు అని పురాణంలో నిరూపించారు. వెంకటేశ్వరుడికి కావలసింది భక్తి ఒక్కటే. అవతార ప్రకటనం చేసినప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః. నాకు భక్తితో పట్టుకొచ్చి ఎవరు ఒక్క తులసి దళం వేస్తారో వాళ్ళ వెంట నేను పరిగెడతాను. నాకు భక్తి కావాలి, నాకు ధర్మము కావాలి, అది ఎక్కడుంటే అక్కడ నేను ఇష్టపడతానని చెప్పాడు. అటువంటి వెంకటేశ్వరుడు ఎవరో చెక్కినది కాదు కాబట్టి తనంత తానుగా ఒక భంగిమ పట్టి నిలబడ్డాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అంటారు. ఆయన కుడి చెయ్యి ఇలా పెట్టుంచుతాడు. అంటే నా పాదముల వంక చూడండి, ఈ వేలి చివర్లు దేన్ని చూపిస్తున్నాయో అటువైపుకి చూపిస్తాం. ఇప్పుడు ఆ బల్ల ఏది అంటే ఇలా చూపిస్తాం. వేలి చివర్లు ఆయన పాదాలు చూపిస్తాయి. కలియుగంలో నా పాదములు నమ్మండి, ఎవరు నా పాదములను పట్టుకున్నారో వాళ్ళకి సంసారము నడుములోతే వస్తుంది.
వాళ్ళు బాధపడరని చెప్పడానికి ఎడమ చెయ్యి కటిభాగమున నుంచుకొని లక్ష్మీదేవి ప్రకటనంగా పక్కన ఉండదు, ఆయన వక్షస్థలంలోనే విరాజమానురాలై ఉంటుంది. ఈశానాం అని ఆ తల్లి ఆయన వక్షస్థలంలోనే వాత్సల్య స్వరూపంగా, అంటే భగవంతుడి యొక్క గొప్ప ప్రేమస్వరూపంగా ఆయన హృదయంలోనే నిలబడి ఉంటుంది. అటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఆయన వక్షస్థలమునందుండగా ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ వాత్సల్యస్వరూపిణిగా, మనందరి మీద ఉన్న ప్రేమస్వరూపిణిగా లక్ష్మీదేవి వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది. పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన వంక చూస్తే చాలు ఎంత ఫలితం వస్తుందో స్కాంద పురాణం చెప్తుంది. వెంకటాచలం గురించి చెప్తూ, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ నిలబడైనా వెంకటాచలం వైపుకి తిరిగి నమస్కారం చేస్తే అందుకుంటుంది కొండ అని చెప్పారు. అంత గొప్ప స్వరూపం వెంకటేశ్వర స్వరూపం. అటువంటి వెంకటేశ్వర స్వరూపానికి ఉన్న చమత్కారం ఏమిటంటే పాపములను తీసేస్తాడు ధన రూపంలో తీసేసుకొని. ఆ విషయం నేను చెప్పాను. నేను చెప్పినది మీకు అనుమానం ఉంటే వెంకటాచల మహాత్యం తరిగొండ వెంగమాంబ గారిది మీరు లక్ష్మీ వెంకటేశ్వర సంవాదము అన్న ఘట్టం తీసి చదవచ్చు. అది వెంకటేశ్వరుడు ఉయ్యాల ఊగుతూ అంగీకరించినటువంటి ఘట్టం. తరిగొండ వెంగమాంబ గారంటే సామాన్యమైన తల్లి కాదు, ఇప్పటికి సజీవ సమాధిలో ఉంది ఆవిడ. వెంకటాచలంలో ఏకాంత సేవ చేసి తలుపులు వేసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అలంకారంలో మార్పు ఉండేది. ఎందుకు మార్పు జరుగుతోందని అనుమానం వచ్చి ఆ రోజుల్లో హాతీరాం భావాజీ వంశస్థులు దేవస్థానం నడుపుతున్నారు. ఆయనకు అనుమానం వచ్చి ఏకాంత సేవ జరగడానికి ముందే ఆనంద నిలయ విమానంలోకి వెళ్ళి ఓ మూల నక్కి కూర్చున్నాడు. ఎవరు చూడలేదు, ఆయన ఉన్నాడు అనుకుని తలుపులు వేసేశారు. రాత్రి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు మారుతోంది అలంకారం చూద్దామని. ఓ రాత్రి దాటిన తర్వాత పెద్ద జ్యోతి స్వరూపంలా కాంతి వచ్చింది. ఆ కాంతి స్వరూపంలోంచి తరిగొండ వెంగమాంబ గారు వచ్చి, ఈ అలంకారం బావులేదు స్వామి అని పద్మపీఠం మీదకి ఎక్కి అలంకారం మార్చింది. ఇప్పటికీ ఆవిడ సజీవ సమాధిలో ఉంది. నేను ప్రతి ఏడాది ఉత్తరాయణ పుణ్యకాలంలో కొండకెడితే తప్పకుండా తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తాను. అంటే నేను ఇదేదో గొప్పగా చేశానని చెప్పుకోవట్లేదు, అంత గొప్ప తల్లి. అటువంటి తల్లి చేత సేవింపబడినవాడు ఆయన. సామాన్యుడిగా ఏదో రాతి విగ్రహం అనుకుంటే చాలా చాలా పెద్ద పొరపాటు. అది సాక్షాత్తు నారాయణ స్వరూపమే. ఇక నేను ఎన్ని మాటలని ఆ మాట అన్నాను. అటువంటి స్వామి గురించి మాట్లాడుతూ వెంకటేశ్వర సుప్రభాతంలో అన్నన్ కవి ఒక మాట అంటారు. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృత్సేవయా నిత్యసేవాఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటారు. నేను ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి సంవత్సరానికి ఒక మాటో రెండు మాటలో స్వామి నీ దర్శనం చేసి సేవ చేసి వెళ్ళిపోతాను. కానీ నేను ప్రతి నిత్యం ప్రతి క్షణం నీ సేవ చేసేటటువంటి భాగ్యం నాకు ఇమ్మని అడిగారు. ఎలా దక్కుతుంది? అక్కడొచ్చింది, ఇక్కడ కొండ మీదకి వచ్చిన వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. గరుడాద్రి మీద ఇక్కడ కొండ మీద వెలిసినటువంటి వెంకటేశ్వరుడికి తిరుమల వెంకటేశ్వరుడికి ఉండే సంబంధం. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే రావడానికి కారణం వెంకటేశ్వరుడికి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం. ధర్మం అంటే ఆయనకి ప్రాణం. ధర్మం కోసమే అవతారం తీసుకుంటాడు. అటువంటి ధర్మమునందు అనురక్తి, ధర్మ ప్రతిష్టాపన చేసే వెంకటేశ్వరుడికి ధర్మమును ఆచరించే వాళ్ళంటే ఇష్టం. నోటితో కబుర్లు చెప్పినది ధర్మం కాదు. ఆచార ప్రభవో ధర్మ, ఆచరించినదేదో అది ధర్మం. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రానికి ముందు మాట్లాడుతూ అంటాడు, ధర్మం అంటే ఆచరించి చూపించినది. అట్లా ఆచరించి చూపించిన వారిని ఆచార్యులు అని పిలుస్తారు. భీష్ముడు ధర్మాచరణ చేశాడు కాబట్టి భీష్మాచార్యులు, ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ద్రోణాచార్యులు.
ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి కృపాచార్యులు, సన్యాసాశ్రమ ధర్మాన్ని అలా పాటించారు కాబట్టి శంకరాచార్యులు. ఎవరు ధర్మమును అట్లా ఆచరించి లోకమునకు చూపించారో వాళ్ళని ఆచార్య శబ్దము చేత పిలుస్తారు. కాబట్టి ఆయనకి ధర్మాచరణము చేసేవాళ్ళు అంటే మహాప్రీతి. అయితే ధర్మాచరణమునకు ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే, ధర్మాచరణమునకు ఇబ్బంది దేనివల్ల కలుగుతుంది అంటే మనసు, ఇంద్రియములు. ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం గంభీరమైన విషయం, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకనంటే పాపం ఏం చేస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది. పాపం ఏం చేస్తుంది? కష్టాన్ని ఇస్తుంది. పాపము చేస్తే మనం కష్టపడాలి, పాపం చేస్తే దుఃఖం అనుభవించాలి. మనం చేసిన పాపానికి ఫలితం మనమే అనుభవించాలి, పునర్జన్మ ఎత్తాలి. సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదము. కాబట్టి నేను చేసిన పాపం నేనే అనుభవించాలి, నేను చేసిన పుణ్యానికి ఫలితం సుఖంగా నేనే అనుభవించాలి. ఎవరైనా ఏమడుగుతారు? నాకు సుఖం కావాలని అడుగుతారు తప్ప నాకు దుఃఖం కావాలని ఎవ్వరూ అడగరు. పొద్దున్న లేచి భగవంతుడి వంక తిరిగి స్వామి నాకు దుఃఖం కల్పించు అని ఎవరైనా అడుగుతారా? ఎవ్వరు అడగరు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే, ఏదో చేసిన పాపం ఉంది కాబట్టి దాని ఫలితంగా దుఃఖం వస్తోంది. అయితే పాపము చేస్తే దుఃఖం వస్తుందని తెలిసి కూడా పాపం ఎందుకు చేస్తాడు మనుష్యుడు? అదే భాగవతంలో అఘాసుర వధ. అఘము అంటే పాపము, పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృప అని పోతన గారు అనువాదం చేశారు. పాపం ఏం చేస్తుందంటే, వీళ్ళు చెయ్యరు నన్ను. ఎందుకు చెయ్యరు అంటే, పాపకర్మ చేస్తే దుఃఖం వస్తుందన్న భయంతో వీళ్ళు పాపం జోలికి రారు. వీళ్ళు పాపం చేసేటట్టు చెయ్యాలంటే వీళ్ళ ఇంద్రియములకు సుఖాన్ని మేతగా ఇస్తాను, పణంగా పెడతాను. చూడండి, ఎలకని పట్టుకోవాలనుకోండి, ఓ బజ్జీ తీసుకొచ్చి మంచి వాసన వస్తున్నటువంటి బజ్జీని ఆ ఎలకని పట్టుకునేటటువంటి పరికరం లోపల పెట్టి పెడతారు. ఆ వాసనకి ఎక్కడి నుంచో ఎలక లోపలికి వచ్చి అందులో పడిపోయి చెట్టు చివరికి తన ప్రాణమే పోగొట్టుకోవడమో, ఎక్కడో దూరంగా వదిలేసేటట్టు చేసుకోవడమో చేసుకుంటుంది. అది ఆ బజ్జీ ఉంటే తప్ప ఎలక రాదు. ఒక పులిని పట్టుకోవాలనుకోండి, అది తినడానికి అది ఇష్టపడే ప్రాణిని అక్కడ పెడతారు, దానికోసం పులి వస్తుంది. పాపం ఏం చేస్తుందంటే, నన్ను చేసేటట్టు చెయ్యాలంటే వీడి ఇంద్రియములకు మేత వేస్తానంటుంది. కంటితో చూడడానికి నదరగా కనపడింది అనుకోండి, మనసు ఈ 5 ఇంద్రియములతో కలిసి పనిచేస్తుంటుంది. అది దానికి లక్షణం. కంటితో చూస్తుంది, చూసి కొంతసేపు సంతోషపడిపోతుంది. దానికి కంటితో చూసి సుఖపడి విసిగెత్తుతుంది. ఎంతసేపు చూస్తాం, వదిలేస్తుంది. కాసేపు ఏదైనా విందాం, విని సంతోషిస్తుంది, అది విసిగెత్తుతుంది, వదిలేస్తుంది. ఇప్పుడు ఆకలి ఉందా లేదా అవసరం లేదు, ఏదో ఒకటి తినేద్దాం. ఆఖరికి ఏమీ లేకపోతే ఊరగాయ జాడీలో ఆవకాయ పెచ్చు తీసి కడుక్కు తినేస్తాడు. ఎందుకంటే ఏమి తోచట్లేదని తింటాడు ఒక్కొక్కడు. నాలుక రసేంద్రియమును సంతృప్తి పరచడానికి తింటాడు. చర్మము, స్పర్శ, ఏదో ఒకటి ముట్టుకుని సంతోషపడిపోతాడు. ముక్కుతో వాసన చూసి సంతోషిస్తాడు. నేను అన్నది ఇప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. నేను ఒక్క మాట చెప్తాను, ఇది మీరు ఇప్పుడు వద్దు, ఇంటికి వెళ్ళాక దీన్ని బాగా ఆలోచించండి. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, మీరు ఎన్ని కోట్ల దుఃఖాలు అనుభవించండి, ఇవన్నీ ఈ 5 మీదే ఉన్నాయి. ఈ 5 లేకపోతే అవేం లేవు. నేను అన్నది నిజమో కాదో మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. భగవంతుడు ఏమయ్యా, మీ అందరికీ కూడా నేను వచ్చే ఆదివారం నాడు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ముక్కు ఇవేం తీయను, అలాగే ఉంటాయి. కానీ ఒక్క పావు గంట సేపు అవేవి పని చెయ్యవు అన్నాడు అనుకోండి. ఒక పావు గంట 11 నుంచి 11:15 పని చేయవు అని నియమం పెట్టాడు అనుకోండి. కళ్ళ ముందుకి ఒక పిశాచం వచ్చి నిలబడింది అనుకోండి, మీకేం భయం లేదు, ఎందుకంటే కనపడదు. వెంకటేశ్వరుడు వచ్చి కనపడ్డాడు అనుకోండి, మీకేం సుఖం లేదు, ఎందుకంటే కనపడదు. సుఖం లేదు, దుఃఖం లేదు. మీకు చెవిలోకి తీసుకొచ్చి నారదుడు వీణ వాయించాడు అనుకోండి, మీకు వినపడదు, సంతోషం లేదు. పెద్ద రాక్షస వికటాట్టహాసం జరిగిందనుకోండి, మీకు ఏ విధమైనటువంటి దుఃఖం లేదు, ఎందుకనంటే మీకు అది వినపడదు. ముక్కు దగ్గరికి తీసుకొచ్చి జాజిపూల చెండు పెట్టండి, మీకు తెలియదు. కుక్క కళేబరం మించి దుర్వాసన రానివ్వండి, మీకు తెలియదు.
నాలుక మీద నిప్పు బొగ్గు పెట్టినా తెలియదు, వెంకటాచల ప్రసాదం లడ్డూ పెట్టినా మీకు తెలియదు. ఈ 5 ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపే సుఖదుఖములు ఉంటాయి. ఈ 5 ఇంద్రియములు పనిచేయడం ఆగిపోతే సుఖదుఖములు లేవు. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే, భగవంతుడు కన్నిచ్చి ఏది చూడవద్దని చెప్పాడో అది చూడమని మేత వేస్తుంది. అది చూడు నీకు సంతోషంగా ఉంటుంది అని మేత వేసి చూసేటట్టు చేస్తుంది. తద్వారా పాపము మూట కట్టుకుంటాడు. చెవి ఇచ్చి భగవంతుడు ఏది వినద్దని చెప్పాడో అదే వినమని చెప్తుంది మనసు. మనసుకున్న గొప్ప బలహీనత అదే. మిమ్మల్ని నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకి లేచి తల మీద 3 సార్లు కలశతో నీళ్లు పోసుకొని 3 మాటలు గోవిందా 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 అనండి, మీకు అన్నీ కలిసి వస్తాయి అన్నాను అనుకోండి. మీరు 3 మాటలు 4 గంటలకి లేచి కలశ నీళ్లు పోసుకొని తల మీద గోవిందా 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 అనగలరు. కానీ మీరు 3 కలశలు పోసుకునే లోపల మీకు ఒక్క మాట కూడా కోతి గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అదే ముందు గుర్తొస్తుంది మీకు. మీరు చేయలేరు స్నానం. ఎందుకనంటే మనసుకున్న బలహీనత ఏమిటంటే, ఏది వద్దంటే అది చేస్తానంటుంది. నిషిద్ధ కర్మ యందు ఇష్టం చూపిస్తుంది మనసు. అది ఎందుకు మారుతుందంటే గురుబోధ చేత మారుతుంది. ఆ నిషిద్ధ కర్మని పట్టుకుంటుంది, పాపాన్ని పట్టుకుంటుంది. ఇంద్రియముల లౌల్యము మేత కోసం పట్టుకుంటుంది. కంటికి ఏదో సంతోషంగా ఉంది, ఇది తప్ప ఒప్ప చూస్తాడు. చెవికి సంతోషంగా ఉంది, తప్ప ఒప్ప వింటాడు. ముక్కుకి సంతోషంగా ఉంది, తప్ప ఒప్ప వాసన చూస్తాడు. నాలుగుకి సంతోషంగా ఉంది, తప్ప ఒప్ప తింటాడు. అంటే పాపమును చేయిస్తుంది. ఈ ఇంద్రియములను దేనితో పోలుస్తారంటే గుర్రముతో పోలుస్తారు. శాస్త్రంలో ఇంద్రియములను గుర్రంతో పోలుస్తారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని శ్రీ సూక్తం. ముందు ఇంద్రియాలు పెడుతుంటాయి, ఇంద్రియాలు ముందు లాగుతాయి కళ్ళవిని. రథమధ్యాం ఈ శరీరం మధ్యలో పెడుతుంటుంది. హస్తినాద ప్రబోధినీం నేనన్న అహంకారం ఏనుగై వెనకాతలు వస్తుంటుంది. ఇది మారాలి అంటే దీన్ని వేటాడాలి. వేటాడడం అన్న మాటకు అర్థం ఏమిటి? క్రూర మృగములను చంపుతారు. పూర్వం రాజులు వేటకెళ్ళేవారు. వేటకెళ్ళి ఒక ప్రాంతంలో క్రూర మృగాలు ఎక్కువైపోయి అనుకోండి, అవి ఏం చేస్తాయంటే సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి వాటికి ఆహారం కావాలి కాబట్టి ఊళ్ళల్లోకి వచ్చేసి ఆవుల మందల్ని వాటిని పొలాల్లో తింటున్న వాటిని కూడా తినేస్తాయి. అప్పుడు రాజుకెళ్ళి చెప్పేవారు. రాజుగారు ఏం చేస్తారంటే గుర్రం ఎక్కి ఆయుధాలు పట్టుకుని వస్తాడు. ఆయుధాలు పట్టుకుని వచ్చి క్రూర మృగములన్నీ క్రూరం ఉన్నదా ఇవన్నీ చూడటం, అవన్నీ రాజధానిలో ఉంటాయి. ఎక్కడ వేటాడాడో అక్కడ చిన్న గుడారమైనా సరే వేసుకుని చల్లటి గాలి వస్తుంటే హాయిగా ఏకాంతంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడో అక్కడ మన మొర బాగా వింటాడు. అందుకే వెంకటేశ్వరుడికి ఏకాంత సేవలో చెప్పుకోండి అంటారు. ఆయన ఇక్కడ గరుడాద్రి మీద వెలిసినప్పుడు అశ్వవాహనం మీద వచ్చాడు. అది కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి చరిత్ర మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సూర్యనారాయణ గారు ఒక పత్రాన్ని ప్రకటించారు. ఆ పత్రాన్ని ప్రకటించినప్పుడు మరుద్విహారీ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఆకాశమనందు విహరించేటటువంటి వాడు గాలిలో అని. ఆ గుర్రం భూమి మీద వెళ్ళే గుర్రం కాదు, ఆకాశంలో వెళ్ళే గుర్రం. అటువంటి గుర్రం మీద వచ్చి చేతిలో ఆయుధములను పట్టుకుంటాడు. పట్టుకుని ఇక్కడ వేటాడి విశ్రాంతి తీసుకుంటాడు అని. ఇక్కడ వేటాడము అంటే వెంకటాచలంలో వేటాడ్డా అంటే వెంకటాచలంలో కూడా వేటాడతాడు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ నాడు ఉదయం పార్వేట ఉత్సవం అని ఉత్సవం జరుగుతుంది. మీరు చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ కనుమ పండుగ నాడు దూరంగా ఓ జింక బొమ్మో లేడి బొమ్మో పెడతారు. ఇప్పుడు వేట లేదు కదా, నిషిద్ధం కదా, అందుకని ఒక జింక బొమ్మో లేడి బొమ్మో పెట్టి వెంకటేశ్వర స్వామిని పల్లకీలో పరిగెత్తుకుంటూ తీసుకెడతారు. ఆ జింకో లేడో పట్టుకుని ఎవరో పారిపోతూ ఉంటారు. ఈయన ముందుకు పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు, మళ్ళీ ముందుకు పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. ఆఖరికి ప్రధాన అర్చకులు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి చేతికి తగల్చి ఆయన చేతి శూలాన్ని విసురుతారు. ఆ శూలం వెళ్ళి ఆ లేడి బొమ్మకో జింక బొమ్మకో గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్నటువంటి బొమ్మ లేడి పడిపోయింది అని చెప్పి దాన్ని ఎత్తుకుని అందరూ వెళ్ళిపోతారు. వెంకటేశ్వర స్వామిని వెనక్కి తీసుకెళ్ళి నైవేద్యం పెడతారు.
ఈ వేట జరిగిన ఉత్సవం ఆనంద నిలయంలో జరగదు. ఇది ఎక్కడ చేస్తారు అంటే, గోగర్భం దాటిపోయిన తర్వాత పాప వినాశనానికి వెడతామే, ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కొండ కొమ్ము అంటే క్రూర జంతువులు తిరిగే ప్రదేశాలు, అడవి అటువంటి ఉంటాయే, అటువంటి ప్రదేశంగా ఎంచుకుని అక్కడ పార్వేట ఉత్సవం చేస్తారు. అప్పుడు ఆయనకి నైవేద్యం ఇవి పెట్టడానికి ఒక మంటపం అవన్నీ ఉంటాయి. మీరు పాపనాశనం వెళ్ళే దారిలో ఉంది. ఆయనకి కనుమ పండుగ నాడు పార్వేట ఉత్సవం ఉంది. అయితే నిజానికి ఇప్పుడు ఇక్కడ ఏం వేటాడాలైనా? ఇక్కడ పులులున్నాయా, సింహాలున్నాయా, చిరత పులులున్నాయా, ఏమున్నాయని ఆయన వేటాడతాడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి. పైగా అక్కడే ఆయన మర్యాద పాటిస్తాడు. ఎందుకంటే వెంకటేశ్వరుడు కూడా రాజశాసనాన్ని ఆమోదిస్తాడు. ఆయనే పెద్ద రాజు, ఆయనే శాసన ధిక్కారం చేస్తే ఇక ఆయన లోకానికి ఏం మర్యాద నేర్పుతాడు? యజ్జాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడుగా తాను ఆచరించి చూపించాలి. అందుకని ఆయన కూడా ప్రభుత్వ శాసనాన్ని పట్ల మర్యాద చూపించడానికి బొమ్మ జింకని చంపాడు. మరి ఇక్కడికి వచ్చి ఏం వేటాడతాడు ఆయన? గుర్రం మీద వచ్చి కత్తి, శంఖం, చక్రం, ధనస్సు, బాణం ఇవన్నీ పట్టుకుని వచ్చి లక్ష్మి నిత్యానపాయని ఆయనని విడిచిపెట్టదు. ఆమె అక్కడే ఉంటుంది కొండ కొమ్ము మీద. ఆయన దేన్ని వేటాడతాడు అంటే, నిజానికి ఆయన వేటాడేది ఎప్పుడో క్రూర మృగాలేమో కానీ ఇప్పుడు క్రూర మృగాలు కాదు. ఇప్పుడు క్రూర మృగాలు వేటాడడానికి ఇక్కడేం పులులును సింహాలు లేవు. మీరెవరూ వెళ్ళి ఇక్కడే ఉన్నారు కదా, పైగా రాష్ట్రానికి అంతటికీ కూడా శాంతి భద్రతలు చూడవలసినటువంటి మంత్రిని ఎవరు? ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఆవిడికి మీరు ఎప్పుడైనా చెప్పారా ఇక్కడ పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, చిరత పులులు తిరుగుతున్నాయి, అమ్మా మీరు రక్షించండి మమ్మల్ని అని మీరు చెప్పారా? అలా తిరిగినట్లు నేను ఎక్కడా చదవలేదు. ఇక్కడేం లేవు. అందరూ సాధు పొంగవులు, మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇక్కడ వేటాడడానికి ఏముందని రావాలైనా అంటే, ఆయన వేటాడేది దేనిని అంటే మన యందు ఉన్నటువంటి పాప చిత్తవృత్తిని వేటాడతాడు. అబ్బాయి నువ్వు ఈ పాపమునందు అనురక్తి మానేయి. కోట్ల జన్మల తరువాత మనుష్య జన్మ వచ్చింది. ఎందుకు పాపం చేస్తావు? ఎందుకు పాపం చేసి నిష్కారణంగా ఇబ్బంది పడతావు? ఎందుకు ఇబ్బంది పడి ఇక్కడి నుంచి వెంకటాచలం వస్తావు? ఎందుకు ఆ హుండీలో డబ్బేస్తావు? ఎందుకు బాధపడతావు? ధర్మాచరణం చెయ్యి అని మన యొక్క మనసులను పాపము నుండి మళ్ళీ మరలిపోయేటట్టు చేస్తాడు. అంటే ఇంద్రియములు క్రూర మృగములై మన వెంట పడుతూ ఉంటే, మనసే ఒక పెద్ద పులిలా మనని ఎప్పుడు తప్పు సంకల్పాలు చేయిస్తూ మనని తప్పు వైపుకి తిప్పుతూ ఉంటే, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, ఆ మనసే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణం. మీరు శంకర భగవత్పాదాచార్య స్వామివారు చేసిన వినాయక చూడామణి చదివితే మనసన్నది ఎంత భయంకరంగా తిప్పేయగలదో చెప్తారు. అటువంటి మనసు సత్వగుణంతో ఉండి భక్తితో ఉండేటట్టు, ఇంద్రియములతో మనం చేసేటటువంటి పనులన్నీ భగవత్పరంగా జరిగేటట్టు. అంటే చూపు, లోచూపు అని రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురుగుండా ఉన్న వారిని చూస్తున్నాడు. చూడడం వల్ల పాపం రాదు, లోచూపు వలన పాపం వస్తుంది. నేను ఎవరినైనా ఒకరిని అలా చూస్తున్నాను అనుకోండి, చూస్తుంటే ఆయన నన్ను అలా చూస్తున్నాడు, ఆయన దృష్టిలో ఏదో దోషం ఉంది, నన్ను ఎందుకు అలా చూస్తున్నాడన్న భావన రాదు. నేను అలా చూస్తున్నప్పుడు ఈవిడ అచ్చు కంచిలో కామాక్షి పరదేవత ఎలా ఉంటుందో అలా నల్లగా ఉన్నారు, ఈవిడ చూడ్డానికి ఆవిళ్ళ నల్లటి కేశపాశం, ఆ తల్లి ముత్యాలహారం అంటే ఇష్టపడుతుందంటారు, కంచిలో ఉన్న కామాక్షి పరదేవత అంటే నాకు ఎంతో భక్తి, ఆ కామాక్షి పరదేవతే ఇవాళ నా ఎదురుగుండా వచ్చిలా కూర్చుందా ఏమి అన్న భావనతో నేను చూస్తున్నాను అనుకోండి, నా చూపు ఎందు దోషం ఉండదు. లోచూపు గంగ అయి కడిగేస్తూ ఉంటుంది. మనసు పవిత్రం కావాలి. మనసు పవిత్రమైతే పాపం అంటదు. ఇంద్రియము చేసిన పని వలన పాపం అంటదు. హనుమ సుందరకాండలో ఎందరో స్త్రీలు పడుకుని ఉండగా చూశారు. నచాకులీనా నచహీన రూపా న దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరికీ ఒంటి మీద సరిగ్గా బట్టలేదు, ఎవ్వరూ సరిగ్గా లేరు, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకు పడుకున్నారు. అలాంటి వాళ్ళందరిలో వీళ్ళు సీతమ్మేనా అని వెతికారు. బయటికి వెళ్ళిన తర్వాత అనుకున్నారు, ఇంతమంది స్త్రీలు ఒంటి మీద స్పృహ లేకుండా బట్ట సరిగ్గా లేకుండా పడుకుని ఉంటే అంత దివ్యకాంతలను చూశాను.
నాకు పాపం వచ్చిందా అనుకున్నారు. అనుకుని వెంటనే ఆయనే సమాధానం చెప్పారు. మనసే ప్రధానమైనది దేనికైనా. నేను వాళ్ళని చూశాను అంటే సీతమ్మ ఇక్కడ ఉన్నదా అని చూశాను తప్ప నేను చూడడం వల్ల నా మనసు ఏ విధముగానూ కూడా కదలలేదు. నా మనసులో ఎవ్వరూ జ్ఞాపకం లేరు. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, నా మనసు అక్కడ నిలబడనప్పుడు నాకు పాపం ఎక్కడుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనసు పవిత్రంగా ఉందనుకోండి, కంటితో చూసినదా ప్రతి దాంట్లో భగవంతుని యొక్క విభూతిని చూస్తుంది. ఇది ఈశ్వర విభూతి. అందుకని ఆమె అంత బాగా నాట్యం చేయగలిగింది. ఈశ్వర విభూతి. అందుకే ఆయన అంత బాగా పాడగలిగారు. అప్పుడు అసూయ ద్వేషములు ఉండవు. కంటితో చూసిన పాపము లేదు. చెవితో వినేటప్పుడు ఇది ఈశ్వరుడిచ్చాడు. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ. నేను ఈ చెవిని జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ఈశ్వరుడు ఏది వద్దన్నాడో అది వినకూడదు. నేను ఇవాళంతా అటువంటి విని రేపు పొద్దున్న పూజ చేయడానికో గుళ్ళోకో వస్తే నిన్న ఏం చేసావురా నువ్వు అని అడిగితే నేనేం చెప్పాలి ఆయనకి? అందుకని నాకొద్దు. అది భక్తి. ఆచరణకు భక్తి కారణము కావాలి. ఏ ఇంద్రియములను నువ్వు గెలవలేవో వాటికి ఆయన సాయం చేసి పెడతాడు గెలవడానికి. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలో నేడొకడు నిప్పున చూడుము దానవేశ్వరా అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. మనసు సత్వగుణంతో మారితే, మనసు మంచిదైందనుకోండి, ఏ విధమైన పాపకర్మ చేయడు. ఇంద్రియములు ఎప్పుడూ కూడా శాస్త్రమునకు కట్టుబడ్డాయి అనుకోండి. మనసు మంచిదైపోయిందనుకోండి, మనసు ఆర్ద్రతతో నిండిపోయిందనుకోండి, భక్తితో నిండిపోయిందనుకోండి, ఏది చేసినా ఒకటే ఆలోచిస్తాడు. చేస్తే భగవంతుడు ఒప్పుకుంటాడా? ఆ ప్రశ్న వేసుకుంటూ ఉంటాడు. ఈ పని చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు, చేస్తాడు. నేను ఈ పని చేస్తే ఈశ్వరుడు ఒప్పుకోడు, చేయడు. ఎందుకనంటే రేపు నేను ఏమని పూజ చేయను? పాదయోహో పాద్యం సమర్పయామి అంటే అది ఏమైనా ఈ బల్ల మీద గుడ్డ ఆయన కాళ్ళు లాగేసి కాళ్ళు కడగడానికి? ఆయన పాదాలు ముందుకు పెడితే కదా నేను కాళ్ళు కడగడం. ఆయన ఎందుకు పెడతాడు? ఏం చేశావు నిన్న? ఏ తప్పు పని చేసి వచ్చావు? ఇప్పుడు నీకు నా పాదములు కావాలా? నా పాదములు కడుగుతావా? పాదతీర్థం పుచ్చుకుంటావా? ఏ అర్హత ఉంది నీకని అడిగితే నా బ్రతుకు ఏమైపోతుంది? నాకొద్దు. నాకు ఆయన అనుగ్రహం కావాలి. అందుకని నేను ఆయన సంతోషించే పని చేస్తాను తప్ప ఆయన సంతోషించని పని నేను చెయ్యను. అప్పుడు మీకు తెలియకుండానే మీరు ధర్మ చట్రంలోకి వచ్చేస్తారు. ధార్మికమైనది తప్ప అధార్మికమైన పని మీరు చెయ్యరు. అటువంటి స్థితికి వెళ్ళడమే ఇంద్రియములు, మనసు వేటాడబడి మారడం. అవి గుర్రములతో పోల్చబడ్డాయి. అవే క్రూర మృగములు. వాటిని మార్చాలి. వాటిని చంపేయకూడదు, మార్చాలి. చూడండి, మనసుంది, మనసుని కోతితో పోలుస్తారు. కోతిని చంపేశారనుకోండి, కోతి అనరు. కోతి అటు ఇటు కదలకుండా స్తంభం దగ్గర అలా పడిపోయి ఉందనుకోండి, వెంటనే మీరేమంటారు? ఏమన్నా కోతి ఏంటంటే అలా పడిపోయింది పాపం అంటారు. ఆ కోతి అలా స్తంభం ఎక్కి అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, అది కోతి అంటారు. కోతి అంటే తిరగాలి. మనసు నిర్వీర్యమైపోకూడదు, మనసు ఉత్సాహంగా ఉండాలి. కానీ ఉత్సాహంగా ధర్మాన్ని ఆచరించాలి, ఉత్సాహంగా అధర్మాన్ని ఆచరించకూడదు. అట్లా మార్చగలిగిన వాడెవరో ఆయన అశ్వారూఢుడు. అందుకని వెంకటాచలంలో ఆయనకి వాహన సేవ చేసినప్పుడు అశ్వవాహనం మీద ఆనందనిలయం చుట్టూ తిరిగి మనకి దర్శనమిస్తాడు. అక్కడ అలా దర్శనం చేసుకుంటే మన ఇంద్రియములు, మనసు మనకు వశవర్తి అయి పాపము జోలికి వెళ్లకుండా ఆయన ప్రీతికి మనం నోచుకుంటామని. అటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎంత తేలికగా అనుగ్రహించడానికి వచ్చాడంటే, అసలు పాపం చేసి నువ్వు వెంకటాచలం రావక్కర్లేదు. ఇక్కడికి వస్తే నీలో మార్పు వస్తుంది. నువ్వు వస్తున్నావంటే నేను సంతోషించేటట్టుగా వచ్చేవాడిగా మారుతావు. ఆ మార్పు జరగడానికి కేంద్రంగా ఈ కొండను ఉంచానన్నాడు. అందుకని గరుడాద్రి, గరుడుడెవరు? మహాభారతంలో ఆదిపర్వంలో గరుత్మంతుడి గురించి చెప్తారు. ఆతతపక్షమారుతరయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు అని. ఆయన రెక్కలు కదుపుతుంటే అందులోంచి వేదనాదం వస్తుంది. గరుత్మంతుడు అంటే వేదము. వాహనాలు మీరు భగవంతుడివి చూస్తే విచిత్రంగా ఉంటాయి. పరమశివుడు వృషభవాహనారూఢుడై పెడతాడు.
విష్ణువు గరుడ వాహనం మీద ఎడతారు. వాళ్ళకేం కార్లు లేవా, ఎవడు ఇచ్చేవాళ్ళు లేడా, ఎందుకు అలా వెళ్ళడం అంటే వేదమును అధిరోహించి వెడతారు, వేదము మీద వెడతాడు అన్నదానికి సంకేతం. వేదం ఏం చెప్తుంది? ధర్మం చెప్తుంది. ధర్మమును అధిరోహించి ఉన్నాడు. నువ్వు ఇక్కడికొచ్చి నమస్కారం చేస్తే, ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తే, ఏ మనస్సుని నువ్వు గెలవలేకపోతున్నావో, ఏ ఇంద్రియములను గెలవలేకపోతున్నావో అవి గెలవడానికి కావలసిన శక్తినిస్తాడు. ధార్మికంగా బ్రతకడం అలవాటైందనుకోండి, మనకి శాంతి, 1000 మందికి శాంతి. నా కూతుర్ని నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఇక్కడి నుంచి హైదరాబాదు రాత్రివేళ పంపించడానికి నిస్సంకోచంగా పంపించగలిగిన రోజు ఎప్పుడు వస్తుంది? దేశంలో అందరూ ధర్మాన్ని ఆచరించిన నాడు. నా కూతురు అందరూ తన కూతురులా చూడ్డము అంటే అటువంటి ధార్మిక దృష్టి రావాలి. అప్పుడు శాంతి భద్రతలు నిలబడతాయి. ధర్మమే శాంతికి కారణం, ధర్మమే ఉద్ధరణకి కారణం. ధర్మము అన్న మాట మనిషికి తప్ప ఇతర ప్రాణులకు లేదు. అటువంటి ధర్మమునకు ఆలవాలము ఈ క్షేత్రము. మనమేది గెలవలేకపోతున్నామో అది మనం గెలవడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి ఆయన ఆకాశమునందు విహరిస్తాడు అన్న మాటకి అర్థం ఏమిటంటే, ఆకాశ్ అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మతత్వము అని అర్థం. అట్లా వచ్చి ఇక్కడ వేటాడి విశ్రాంతి తీసుకుంటాడు. ఒకప్పుడు ఎప్పుడో గతంలో ఏదో క్రూర మృగాల్ని చంపి ఉండవచ్చుగాక, కానీ నా దృష్టిలో దానికి తాత్వికమైన అన్వయం మాత్రం మనందరి ఉద్ధరణే. అర్థం లేకుండా, దేశకాలములకు అన్వయం కాకుండా భగవంతుడు ఏ పని చెయ్యడు. భగవంతుడు ఏదైనా చేశాడు అంటే అందులో ప్రధానంగా ఏది ఉంటుంది అంటే కారుణ్యము, దీన జనోద్ధరణము. ఆయనకి కావలసింది ధర్మం. ధర్మ వ్యతిరేకమైన భావనలను ఖండించి, వేటాడి, తొలగించి, మనని సాధుపురుషుల్ని చేసి, మనం ధర్మాత్మలమై వెంకటాచలం పెడితే ఇంత ముఖం చేసుకొని మనం రూపాయి వేసినా హుండీలో చెయ్యి పెట్టి పుచ్చుకునేటటువంటి వారిగా తయారు చేస్తాడు. అంటే అక్కడ చదువుకున్నావా అని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఉద్యోగం ఇస్తారు. కొన్ని చోట్ల చదువుకుంటే అంత గొప్పగా చదువు చెప్తారని. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే, ఇక్కడ ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైతే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వాడు ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు అవుతాడని. ఇంకా ఇంత గొప్ప క్షేత్రం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలకి అంత శక్తి ఉంటుంది అని కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఎక్కడ పరమాత్మ విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ చాలా సావధాన చిత్తుడై పరమ ప్రశాంతంగా ఉంటాడు. అంత ప్రశాంతతతో ఆయనే ఉండే ప్రదేశం ఇదైతే ఇంకా ఇంతకన్నా సౌభాగ్యవంతమైన కేంద్రం, ఇంత గొప్ప కొండ, ఇంత గొప్ప క్షేత్రం ఎక్కడ లభిస్తాయి? అంత గొప్ప క్షేత్రానికి కూతవేటు దూరంలో మీరు ఉండడం, విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు చివరికి వెంకటాచలం ఉంటే ఒకవైపు చివరికి ఈ క్షేత్రం ఉండి, ఈ క్షేత్రంలో అశ్వారూఢుడై ఆయుధాలు పట్టుకుని వెంకటేశ్వరుడు ఉండడం ఎంత గొప్ప విశేషం! ఇంత గొప్ప క్షేత్రం, ఇటువంటి క్షేత్రానికి రావడం, దర్శనం చేసుకోవడం, ఇటువంటి క్షేత్ర వైభవాన్ని వెంకటేశ్వర తత్వానికి అన్వయం చేస్తూ మాట్లాడే భాగ్యం కలగడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణ వలన సంప్రాప్తమయ్యాయని విశ్వసిస్తూ, పూర్వం ఒకసారి నేను చాలా మందితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చి కొండ మీదకి కూడా ఎక్కి దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి ప్రేమ, ఆమె ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, ఇవాళ మళ్ళీ పునర్దర్శనాన్ని పొందడం, అందున పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చి మాట్లాడడం, ఆ పైన గొప్ప దివ్య కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వానాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగాయి. ఇవి మనం కోరుకుంటే వచ్చేవి కావు, ఈశ్వరుడు అనుగ్రహిస్తే వచ్చేవి. ఆయన అందరికన్నా, ఆయనకి ఎవరిష్టం అంటే అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడిష్టం ఆయనకి. ఎందుకనంటే తాతగారు చూడండి, తాతగారు మహావిద్వాంసుడు అనుకోండి, కొడుకు బాగా చదువుకున్నవాడు అనుకోండి, తండ్రి పెద్ద కొడుకు గురించి పట్టించుకోడు. వచ్చి రాని మాటలు వచ్చి ఉన్నటువంటి మనవడు ఉంటాడు, వాడికి ఇంకా సరిగ్గా మాటలు రావు. మాటలు రాక తాత నువ్వు అంటాడు. ఆయన్ని చూస్తే ఊరంతా కాళ్ళకి దండం పెడుతుంది.
ఆయన నాలుక చివర సరస్వతీదేవి ఉంది. ఆయన పుస్తకం అక్కర్లేకుండా ఏమైనా చెప్తాడు. అలాంటి తాతగారిని పట్టుకుని తాత నువ్వు అంటాడు ఆ మనవడు. తొడ మీద గట్టిగా కొట్టి తాత 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 అని పిలుస్తాడు. తాత వాణ్ణే చేయి పట్టుకుని ఒరే అలా కొట్టకూడదురా అని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. వాడు కాళ్ళు గట్టిగా ఆడించి తంతూ ఉంటాడు. అలా ఆడించకు అని వాడి 2 కాళ్ళు పట్టుకుని నడుం చుట్టూ చెయ్యేసి మనవణ్ణి దగ్గరికి హత్తుకుని అల్లరి చేయకుండా వాడిని ఒళ్ళో పెట్టుకుంటాడు. అన్ని వచ్చిన కొడుకుని కూర్చోబెట్టుకుంటాడా? కూర్చోబెట్టుకోడు. అల్లరి చేసే మనవణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నేను అలాంటి వాడిని కాబట్టే కాకినాడ నుంచి నన్ను పిలిపించి నా చేత కళ్యాణ పత్రిక ఆవిష్కరింపజేసి అంత ఒళ్ళో కూర్చోపెట్టుకుని నన్ను ఆయన అంత ప్రేమతో చేరదీశాడు. ఆయన అనుగ్రహానికి కారణం నా గొప్పతనం కాదు, నా చేతకానితనం. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఆ వెంకటాచల ప్రభువు పాదారవిందములకు నా శిరసు తాటించి అనేక నమస్కారాలు చేస్తూ బహుశా ఈ పాటికొచ్చి విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. లక్ష్మీమహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాందర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మా అమ్మ లక్ష్మీదేవి ఎంతో సుకుమారంగా ఉన్నటువంటి ఆయన పాదాల వంక చూసిట స ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనీపి సపదిక్లమ మాధదానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి చేతులే తామర్రేకుల్లా ఉంటాయి. ఆవిడ ఆయన పాదాలు ఇలా ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతూ పడుకుంటున్నప్పుడు అనుకుంటుందిట, ఏమిటో ఈ చేతులతో ఒత్తితే ఆయన పాదాలు ఎక్కడ సొక్కిపోతాయో అనుకుంటుందిట. అంత సుకుమారంగా ఉంటాయిట ఆ పాదాలు. అటువంటి పాదాలు ఆవిడ ఒత్తుతూ ఉంటుంది. ఒత్తడమే కాదు, విష్ణువు నిద్రపోతున్నప్పుడు లక్ష్మి వీణ నిలబెట్టి వాయిస్తుంది అని వైష్ణవ ఆగమాల్లో ఉంది. అందుకే విశాఖపట్నంలో కొమ్మాదిలో అష్టలక్ష్మి దేవాలయం అని ఉంటుంది. అందులో అమ్మవారు వీణ నిలబెట్టి వాయిస్తూ ఉంటుంది. విష్ణువు వీరాసనంలా వేసుకుని కూర్చొని ఉంటారు. అంటే లక్ష్మీదేవి వీణ వాయిస్తుంటే వింటారు ఆయన. ఆవిడ ఇప్పుడు బహుశా వీణ వాయించడం మొదలు పెడుతుంది. ఆవిడ ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆయన ఎంతకీ పడుకోడు. ఏమి ఇవాళ నిద్ర రావట్లేదా అంటారు. ఓ చేతకానివాడు నా గురించి కొండ కింద చెప్తున్నాడే, చేతనైన వాళ్ళేమో అందరూ కూర్చుని కింద వింటున్నారు. ఎంత విచిత్రం, కలియుగం అంటే ఇదేను సుమా, చూసావా? వాడికి అర్హత కట్టబెట్టి పాపం తీసేద్దామని వాడిని రప్పించానని, వాడు మంగళం చెప్పాక పడుకుంటానని స్వామి అలా కూర్చుంటాడు. అది ఆయన యొక్క కారుణ్యం. ఆయన విశ్రాంతి తీసుకునే స్థలానికి వచ్చి రాత్రి 8 దాటిపోయాక కూడా మాట్లాడడం పాపం అయిపోదు. కాబట్టి ఇక్కడతో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. నేను ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాను, ఎన్నో ప్రసంగాలు చేశాను, కానీ ఎప్పుడూ ఎవరిని ఒక్క నయా పైసా అడగల. మొట్టమొదటిసారి మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతాను, మీరందరూ ఇవ్వగలిగిందే. నాకు మీరు అది ఇచ్చి పంపితే నేను ఎంతో సంతోషిస్తాను. యథార్థంగా నేను ఇన్ని వేల ప్రసంగాలు చేశాను, కానీ ఎప్పుడు ఒక్క చోట కూడా నయా పైసా అడగల. కానీ నేను అడిగింది మాత్రం మీరు ఇక్కడ ఇవ్వగలరు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను గోవిందా అంటాను, మీ అందరూ కూడా ఆయనకి వినపడి సంతోషపడిపోయేటట్టు, పకపకా నవ్వేటట్టు మీరు కూడా గట్టిగా గోవిందా అనండి. 3 మాటలు అందాం. గోవిందా గోవిందా గోవిందా. శుభం భూయాత్.